PS4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సహనానికి మారుపేరు దలైలామా పీఎం మోదీ. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, కేవలం 100 రూపాయలతో భూముల రిజిస్ట్రేషన్. భవిష్యత్తులో మహిళలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల పట్టుదలతో కష్టపడి పనిచేశా, ఎప్పుడు రాని మెజార్టీతో గెలిచా మంత్రి లోకేష్. టిబెటన్ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా 90వ జన్మదిన వేడుకలు ఆదివారం ధర్మశాలలో వైభవంగా జరిగాయి. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్ల భారతీయులతో పాటు నేను కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. దలైలామా ప్రేమ, కరుణ, సహనం, నైతిక క్రమశిక్షణకు మారుపేరు. ఆయన దీర్ఘాయుష్యు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రామ లేదా వార్డు సచివాలయంలో నామమాత్ర ఫీజుతో త్వరలో ప్రారంభించేందుకు సర్కారు బడిబడిగా అడుగులు వేస్తుంది. చర్యలను వేగవంతం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100, అంతకంటే తక్కువ ఉంటే 1000 రూపాయల ఫీజును స్టాంప్ డ్యూటీ కింద తీసుకోనున్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు వల్లే మహిళలకు అవకాశాలు అందిపుచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా చోటు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు రాజనగర్లోని వ్యవసాయ వర్సిటీలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. శాఖ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, చేవెళ్ళ శాసనసభ్యులు మిత్రులు, ఈరోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలలన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది. పిల్లల అటెండెన్స్ పంతుళ్ళు తీసుకుంటే పంతుళ్ళు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం. ఇదే కాదు, ఒకప్పుడు సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. అదే కాదు, ఈరోజు ఆర్టీసీ బస్సులో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటి ఆయననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి, కిరాయి పైసలు. ఇప్పుడు ఇంటి ఆయన పని మీద ఆఫీసుకు పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి మళ్ళీ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. బస్సుల్లో ఉచితంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు, ఈరోజు రాష్ట్రంలో 1000 బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు. ఇలా 1000 బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే మన వాళ్ళందరూ విప్రోనో, ఇన్ఫోసిస్నో లేకపోతే మైక్రోసాఫ్టో ఇట్లాంటి మా పాత్రికేయ మిత్రులు పేపర్లలో రాస్తుంటారు. కానీ మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన, హైటెక్ సిటీ ఎంతుందో అంత 3.5 ఎకరాలలో కొన్ని 100 కోట్ల రూపాయల స్థలాన్ని వాళ్ళకిచ్చి ఇందిరా మహిళా శక్తి పేరు మీద రాష్ట్రం నలుమూలలో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలతో పోటీపడి నిర్వహించే విధంగా ఈరోజు మరి మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. మా పాత్రికేయ మిత్రులు ఎందుకో మరి విప్రో, మైక్రోసాఫ్ట్ గురించి రాస్తున్నారు, కానీ మా ఆడబిడ్డల ఇందిరా మహిళా శక్తి అక్కడ ఉన్న వాళ్ళ వ్యాపార సముదాయం గురించి అస్సలు రాయడం లేదు.
గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయానని, కానీ 5 ఏళ్లు పట్టుదలతో కష్టపడి పనిచేశానని మంత్రి లోకేష్ తెలిపారు. ఆ కష్టానికి ఫలితమే ఎప్పుడు రాని మేజర్తో గెలిచానంటూ ఆయన అన్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నానని తనను చాలా మంది అడిగారని లోకేష్ చెప్పారు. అంతకుముందు నెల్లూరులో వీఆర్ మోడల్ పాఠశాలను మంత్రి లోకేష్ ప్రారంభించి మాట్లాడారు. అనంతరం తరగతి గదులు, డిజిటల్ విద్యా విధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలను ఆయన పరిశీలించారు. ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లల్ని అడిగా, ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు, అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారన్న. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టా. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్నాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. అందుకే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి. ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన బిడ్డ శరణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి, కానీ ఇది ఒక మోడల్ స్కూల్. మీకు దేశభక్తి, దైవభక్తి ఉంటే సరిపోదు, భారత్ మాతాకు జై, జై జై శ్రీరామ్ అంటే సరిపోదు, సమాజ సేవండి అంటూ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తగా భారత్ మాతాకి జై అంటే, ఉత్తగా జై శ్రీరామ్ అంటే మీరు విశ్వ హిందూ పరిషత్ ఉంది, సమాజ సేవ చేయండి. సమాజ సేవ చేస్తున్నట్టుంటే అక్కడ ఉండండి, గుండెల మనసుల రాముడు ఉండాలి, భారత్ మాత ఉండాలి. కానీ గుండెల మనసులా కదుండి నేను ఏం చేయను, నాకు ఓన్లీ నాకు బూత్ అధ్యక్షుడు కావాలి, మండల అధ్యక్షుడు కావాలి, జనరల్ సెక్రటరీ కావాలి, జిల్లా అధ్యక్షుడు కావాలంటే ఇది పొలిటికల్ పార్టీ కాదే కాదు. క్షణికావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశాం, మెదక్ ప్రజలు మమ్మల్ని క్షమించండి. గత 19 నెలలుగా మెదక్లో మార్పు పేరు మీద దోపిడీ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు కనీసం ఆత్మగౌరవం లేకపోవడం కాకుండా అక్కడి నాయకులు, కార్యకర్తల కుటుంబ సభ్యులను కూడా దూషిస్తున్నారు. తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉండడమే క్షేమమని భావించి బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వచ్చామంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వ్యాఖ్యానించారు. ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదోవపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది. మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది. గత 19 నెలలుగా మేము అనేక రకాలుగా, నేను కానీ నరేంద్రన్న కానీ, సరే పదవుల విషయం దేవుడెరుగు, కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం. మేము అక్కడ గెలిచిన 2 నెలల నుండి గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా కనీస మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో
మరి అప్పుడే పుట్టిన చంటి బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము చేసినటువంటి పొరపాటును యావత్ మెదక్ ప్రజానికి మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో అందరం కూడా మెదక్ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏది కోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఎవరు కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో హరీష్ అన్న నాయకత్వంలో పద్మక్క నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మరింత పెరుగుతుంది. జూరాల సింకిస్ల ప్రాజెక్టు నుంచి 1,98,550 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 59,239 క్యూసెక్లుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం 35,315, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్లు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 880.40 అడుగుగా ఉంది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదుల ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 46 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టరేట్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. अमीनपुर म्युनिसिपल ऑफिस म्युनिसिपल कमिश्नर अमीनपुर ఈపీఆర్ సంగారెడ్డి ఈ రోడ్డు పాటోస్ ఫిల్అప్ చేయాలి వర్షాకాలంలో డ్యామేజ్ అమీన్పూర్ కమిషనర్ సహనానికి మారు పేరు దలైలామా పీఎం మోదీ. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, కేవలం 100 రూపాయలతో భూముల రిజిస్ట్రేషన్. భవిష్యత్తులో మహిళలకు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల పట్టుదలతో కష్టపడి పనిచేశా, ఎప్పుడు రాని మేజార్టీతో గెలిచా మంత్రి లోకేష్.
TS4 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తున్నారండి TS4 తెలుగు.